జేఎన్ రోడ్డులోని ఆంధ్రకేసరి ఏకేసీ కళాశాల జంక్షన్ వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు విగ్రహాన్ని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, ఆంధ్రకేసరి యువజన సమితి ప్రతినిధులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు ప్రకాశం పంతులు విగ్రహానికి వారు పూలమాలలు వేసి నివాళులర్పించారు. బ్రిటిష్ పాలకులను ధైర్యంగా ఎదిరించి ఆంధ్రకేసరి బిరుదు పొందిన మహానేత చరిత్రను భావితరాలకు చేరవేయాలంటే ఇలాంటి విగ్రహాలు, స్మారక చిహ్నాలు అవసరమని పేర్కొన్నారు. ఏకేసీ కళాశాల పేరు ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు పేరిట ఉండటంతో కళాశాల ఎదుట ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం చారిత్రకంగా సముచిత నిర్ణయమని అభిప్రాయపడ్డారు. మహానేత ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకుని ధైర్యం, నిజాయితీ, దేశభక్తి, ప్రజాసేవతో ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. గత వైసీపీ పాలకులు అక్కడ కప్పు సాసర్ పెట్టారని, తాము టంగుటూరి విగ్రహాన్ని ప్రతిష్ఠించామని, అదే వారికి తమకు ఉన్న తేడా అన్నారు. శెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, కూటమి నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్, కోసూరి చండీప్రియ, వర్రె శ్రీనివాసరావు, కొల్లి బుజ్జి విశ్వనాథరాజు, మోకమాటి సత్యనారాయణ, ఎంఎస్ఎన్ మాస్టారు, పాలకవర్గ సభ్యులు క్రొవ్విడి సుబ్రహ్మణ్యం, జేఎంవి పార్థసారథి, షేక్ అబ్దుల్ కరీం, జూనియర్ డిగ్రీ కళాశాలల అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు గారు తెలియని వారంటూ ఉండరు. మన నగరానికి విడదీయని బంధం. మున్సిపల్ చైర్పర్సన్గా పనిచేస్తున్నారు. ఇక్కడే విద్యార్థి దశలో విద్యను అభ్యసించారు. తదుపరి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, మెడ్రాస్ ప్రెసిడెన్సీకి ముఖ్యమంత్రిగా ఎదిగిన వ్యక్తి. అలాంటి మహనీయుడు ఒక పేరు మీద ఏదైతే ఆంధ్రకేసరి డిగ్రీ కాలేజ్ నామకరణం చేసి 60 సంవత్సరాలుగా విద్యాదాతగా ఉన్న విద్యా సంస్థ జూనియర్ కాలేజ్ ఉన్న ప్రాంతంలో ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించమని అనేక సందర్భాల్లో అభ్యర్థించిన గతంలో వైఎస్ఆర్సీపీ పాలకులు పట్టించుకోకుండా వారికి నచ్చిన విధంగా కప్పు సాసర్ని ఆవిష్కరించారు. నెగ్గిన వెంటనే మా నాయకులు అనేక సందర్భాల్లో చెప్పారు, కప్పు సాసర్ని ధ్వంసం చేసి అక్కడ పంతులు గారి విగ్రహాన్ని పెట్టండి అని. కానీ అది చేసిన మరుక్షణం వాళ్ళకి మనకి మధ్యన వ్యత్యాసం ఏముంటుందని ఆలోచించి ఈ రోజున ఆంధ్రకేసరి యువజన సమితి వారి యొక్క సహకారంతో వారిచ్చిన భూమిలో ఈ రోజున అధికారికంగా ఆ మహనీయుడు ఒక విగ్రహాన్ని ఆవిష్కరించాం. యువతరం అందరూ వచ్చి ఉన్నారు. అడిగింది ఒకటే ప్రశ్న, ఈ సెంటర్లో ఆ మహనీయుడి విగ్రహం ఆవిష్కరించాలా, కప్పు సాసర్ ఉంచాలా అని అడిగితే ఆ మహనీయుడు ఒక విగ్రహాన్నే ఉంచాలిగా, కప్పు సాసర్ ఎవరికి కావాలని అడుగుతూ ఉన్నారు. చారిత్రక రాజమహేంద్రవరం నగరంలో ఈరోజు ఒక గొప్ప సుదినంగా మన రాజమహేంద్రవరం ప్రజలందరూ కూడా భావించేటువంటి సందర్భం ఈరోజు మన నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు గారి ఆధ్వర్యంలో ఆర్ఎంసీ వారు ఆంధ్రకేసరి యువజన సమితి ఇచ్చిన స్థలంలో ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారి విగ్రహాన్ని ఈరోజు ఆవిష్కరించుకోవడం చాలా ఆనందదాయకం. ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు గారు విద్యాభ్యాసం కూడా రాజమహేంద్రవరంలో జరగడం జరిగింది. లాయర్గా ఇక్కడే ప్రాక్టీస్ చేశారు. అదేవిధంగా మన రాజమహేంద్రవరం చైర్పర్సన్గా కూడా ఒక సంవత్సరం, మున్సిపల్ చైర్మన్గా కూడా ఆయన ఒక సంవత్సరం ఇక్కడ పనిచేయడం జరిగింది. ఆ టైంలో ఈ నగరాన్ని ఎంతో అభివృద్ధి దిశలోకి ఆయన తీసుకొచ్చారు. అనంతరం బారిస్టర్ చదవడానికి విదేశాలకు వెళ్ళి వచ్చిన తరువాత మెడ్రాస్లో హైకోర్టులో ప్రాక్టీస్ చేస్తున్న సందర్భంలో సైమన్ కమిషన్ గో బ్యాక్ అనే నినాదంతో గర్జించి బ్రిటిష్ వారిని ఎదిరించి ఆంధ్రకేసరిగా పేరు సంపాదించారు.